మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే గుడివాడలో కొడాలి నాని గెలవటం అనేది బహిరంగ సత్యంగా మారింది. గత 5 ఏళ్లలో బూతుల మంత్రిగా, బూతుల మాజీ మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి కొడాలి నాని తాజాగా ఎన్నికల నామినేషన్ పత్రంలో కూడా ఎన్నికల కమిషన్కు తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి కొడాలి నాని మీద తక్షణమే వేటు వేయాలని చెప్పి ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది ఎన్నికల అధికారి అయినటువంటి ఆర్ఓకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. వాస్తవానికి ఎన్నికల సమయంలో మనం ఇచ్చే అఫిడవిట్లో ఏదైనా తప్పులు ఇచ్చినట్లయితే అవి తప్పు అని నిరూపించబడితే మనం అందులో అబద్ధాలను అందులో పొందుపరిచినట్టుగా ఎన్నికల కమిషన్ కన్నా నిర్ధారిస్తే తక్షణమే మన మీద అనర్హత వేటు వేస్తుంది. మరి ఇప్పుడు కొడాలి నాని విషయంలో అనర్హత వేటు పడుతుందా అంటే పడాలి మా ఊరిగా అయితే. ఎందుకనంటే ఆయన ఒక కటికి అబద్ధాన్ని ఎలక్షన్ కమిషన్ ముందు ఉంచడం జరిగింది. ఇక అసలు విషయంలోకి వస్తే సాధారణంగా ఎన్నికల నామినేషన్ దాఖలు చేసేటప్పుడు మన ఆస్తి వివరాలతో పాటు అనేక కాలమ్స్ ఫిల్ చేయాలి. చాలా క్లుప్తమైన కాలమ్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే ఈ గత 10 ఏళ్ల కాలంలో లేదా గత 5 ఏళ్ల కాలంలో మీరు ఏదైనా ప్రభుత్వ భవనాన్ని వాడుకున్నారా, ప్రభుత్వ భవనాన్ని అద్దెకు తీసుకున్నారా, లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇతరవి ఏవైనా మీరు వాడుకున్నారా అని ఒక కాలం ఉంటుంది. ఒకవేళ ఎస్ వాడుకున్నాము అంటే దానికి నో డ్యూ సర్టిఫికేట్ను సమర్పించాలి. అంటే మేము ఫలానా ప్రభుత్వ భవనాన్నో లేకపోతే వాహనాన్నో వాడుకున్నాం, దానికి చెల్లించాల్సిన బిల్లులు మొత్తం చెల్లించేసామని ఆ సంబంధిత ఆ భవనం దగ్గర నుంచి అది ఎవరి అధీనంలో ఉంటే వారి దగ్గర నుంచి ఒక నో డ్యూ సర్టిఫికేట్ తీసుకుని ఎన్నికల అధికారికి కూడా సమర్పించాలి. సో ఇది ప్రొసీజర్. వాడేసి ఉన్నా వాడుకోకపోయినా ఏదైనా ఉండుంటే గతంలో వాడి వదిలేసిన నో డ్యూ అనేది సమర్పిస్తే ఇందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ కొడాలి నాని ఒక పెద్ద తప్పు చేశాడు. గత 5 ఏళ్లుగా ఆ గుడివాడలోని మున్సిపల్ కార్యాలయంలోని పై భాగాన్ని తన క్యాంపు ఆఫీసుగా ఉపయోగించుకున్నాడు. అంటే ఒక ప్రభుత్వ భవనాన్ని కొడాలి నాని తన పార్టీ కార్యాలయంగా మార్చుకున్నాడు. తప్పు లేదు, మార్చుకున్నాడు. అది రెంట్కు తీసుకుని చేసుకునే వ్యవహారం. మరి అప్పుడు ఏం చేయాలి? ఎన్నికల అఫిడవిట్లో నేను ఫలానా మున్సిపల్ కార్యాలయంలో ఒక రూమ్నో లేకపోతే ఒక ప్లేస్నో నేను అద్దెకు తీసుకున్నాను, దానికి చెల్లించాల్సిన బిల్లులు మొత్తం నేను చెల్లించేశాను, కాబట్టి నాకు ఎటువంటి ఇది లావాదేవీలు లేవు అని చెప్పి ఒక నో డ్యూ సర్టిఫికేట్ ఆ మున్సిపల్ కార్యాలయం నుంచి తీసుకుని ఎన్నికల అఫిడవిట్లో పెట్టాలి. కానీ కొడాలి నాని ఏం చేశాడో తెలుసా? మనల్ని ఎవడో అడుగుతాడులే అనుకున్నాడో ఏమో కానీ నేను ఎటువంటి ప్రభుత్వ భవనాన్ని వాడుకోలేదు అని అక్కడ మెన్షన్ చేశాడు. అంటే ఏమంటాడు? ఈ 5 ఏళ్లలో నేను ఎటువంటి ప్రభుత్వ భవనాన్ని అద్దెకి తీసుకోలేదు, నేను ఎవరికి రూపాయి కట్టక్కర్లేదు, నాట్ అప్లికేబుల్ అనే అక్కడ కాలంని ఫిల్ చేయడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ పట్టుకుంది. దీన్ని ఇది పట్టుకోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. కొద్ది రోజుల క్రితం అంటే మార్చి 17న ఎప్పుడైతే ఆ కోడ్ అమల్లోకి వచ్చిందో అప్పుడు ఏం చేశారంటే మున్సిపల్ కార్యాలయం కొడాలి నానికి ఒక లేఖ రాసింది. ఏమనంటే, సార్ మీరు ఇప్పటి వరకు ఈ భవనాన్ని లీజుకు తీసుకున్నారు, ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మీది ఒక రాజకీయ పార్టీ కాబట్టి దాన్ని ఖాళీ చేయాలి అని ఒక లేఖ రాస్తే కొడాలి నాని కూడా ఖాళీ చేశాడు. ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ అధికారులు ఏం చేశారు? మళ్ళీ కలెక్టర్కిను ఇతర అధికారులకు ఏం చేశారంటే, ఫలానా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గారు ఈ కార్యాలయాన్ని గత కొద్ది రోజులుగా లీజుకు తీసుకుని ఉంటున్నారు, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆ కార్యాలయం మొత్తాన్ని మేము ఖాళీ చేయించి అది మా స్వాధీనంలోకి తీసుకున్నాం, ఇప్పుడు ఇక్కడ కొడాలి నాని గారు ఉండటం లేదు, దీన్ని మొత్తాన్ని మేము ఖాళీ చేయించామని చెప్పి కలెక్టర్కి ఒక లేఖ రాశారు. ఇక్కడ దొరికిపోయాడు కరెక్ట్గా. నువ్వు లీజుకు తీసుకున్నావు అనొచ్చు కొడాలి నాని. మీరు చూసారా నేను క్యాంపు కార్యాలయం పెట్టడం, మీకు తెలుసా నేను క్యాంపు కార్యాలయం పెట్టడం అని కొడాలి నాని అనొచ్చు. ఇప్పుడు ఏమైపోయాడు ఇక్కడ? ఎప్పుడైతే మున్సిపల్ కార్యాలయం ఒక లేఖ రాసిందో, మేము కొడాలి నాని ఉంటున్నటువంటి క్యాంప్ ఆఫీస్ని ఖాళీ చేయించి స్వాధీనం చేసుకున్నామని ఒక లేఖ రాసింది కదా, ఈ లేఖతో అడ్డంగా దొరికిపోయాడు. అంటే ఏంటి? అప్పటి వరకు ఉపయోగించుకున్నాడనే కదా. ఉపయోగించుకుంటే ఖాళీ చేస్తారో ఉపయోగించుకోకుండా ఖాళీ చేయించామని చెప్తారా? ఇప్పుడు నేనున్నానండి, నేను ఏదైనా ఒక ప్రభుత్వ భవనాన్ని వాడుకుంటే నాకు ఖాళీ చేయమని లేఖిస్తారు. అసలు నాకు ఆ ప్రభుత్వానికి సంబంధం లేకపోతే మున్సిపల్ కార్యాలయం నాకెందుకు లేఖిస్తుంది నువ్వు ఖాళీ చేయని? అంటే కొడాలి నాని గత కొద్ది రోజులుగా కాదు, గత 5 ఏళ్లుగా
మున్సిపల్ కార్యాలయాన్ని తన క్యాంప్ ఆఫీస్గా వాడుకున్నమాట వాస్తవం. దానికి బిల్లులు కట్టాడా లేదా అనేది మనకు తెలియదు. కట్టి ఉండొచ్చు, కట్టి ఉండకపోవచ్చు, అది మున్సిపల్ కార్యాలయం చూసుకుంటుంది. కాకపోతే ఎన్నికల అఫిడవిట్లో నేను ఎటువంటి ప్రభుత్వ భవనాన్ని వాడలేదు అని రాశాడు. అది అబద్ధం చెప్పటమే, ఎన్నికల కమిషన్ను తప్పుదోవ పట్టించటమే, ఎన్నికల అఫిడవిట్లో అసత్యాలను రాయటమే. ఒకవేళ అది నిరూపించబడితే కొడాలి నాని మీద అనర్హత వేటు 100కు 200% పడాల్సిందే. మరి ఇప్పుడు చెప్పండి, కొడాలి నాని మీద అనర్హత వేటు వెయ్యాలా వద్దా? రెడ్ హ్యాండెడ్గా మున్సిపల్ కార్యాలయం రాసిన లేఖతో దొరికిపోయాడు. మేము ఖాళీ చేయించామని వాళ్ళు చెప్పారు, అంటే వాడుకున్నాడు. కానీ ఏమన్నాడు అఫిడవిట్లో? అబ్బెబ్బే నేను అసలు ప్రభుత్వ కార్యాలయాన్ని నా పాలనా కాలంలోనే ఈ 5 ఏళ్లలో నేను వాడుకోలేదు అని చెప్పాడు. మరి అబద్ధమా కాదా? అంటే ఒకవేళ బహుశా ఏమన్నా కొడాలి నాని దానికి బాకీ ఉండాలి, ఏమన్నా నోట్ డ్యూ సర్టిఫికేట్ ఇవ్వలేదేమో. ఎందుకంటే అధికారం అనే బలుపు కదా మనకి. ఇప్పుడు నెలకే 5,000 10,000 ఎంతో కొంత దానికి రెంట్ ఉంటుంది. నువ్వు ఏడాదికి ఎంత అని మొత్తం కట్టి ఉంటే నీకు నోట్ డ్యూ సర్టిఫికేట్ నిమిషంలో ఇస్తారు. అదే ఎంత పని, నువ్వు ఫోన్ చేస్తే వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేద్దరు నీకు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇదిగా ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి. కానీ నీకు వాళ్ళు నోట్ డ్యూ సర్టిఫికేట్ ఇవ్వలేదు అంటే నువ్వు దానికి బిల్లులు కట్టి ఉండవు. ఇది కూడా ఒక అనుమానం. దీన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుని ఆర్ఓకి, ఎవరైతే ఎన్నికల అధికారి ఉన్నారో, రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో ఆయనకి ఫిర్యాదు చేస్తే ఇక్కడ కూడా ఆర్ఓ ఏకపక్షంగా వ్యవహరించి నేను కొడాలి నాని అఫిడవిట్ మీద సంతకం పెట్టేశాను కాబట్టి ఇక మీ ఫిర్యాదులు తీసుకోను అన్నారట. అంటే ఇది ఏకపక్షంగా వ్యవహరించడమే. ప్రతిపక్షాలు కానివ్వండి, ఇతర వ్యక్తులు కానివ్వండి, ఒక ఎన్నికల అఫిడవిట్ మీద ఆరోపణలు చేస్తూ ఆధారాలు ఇస్తే తీసుకోవాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారి మీద ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ రిటర్నింగ్ అధికారి కొడాలి నానికి అనుకూలంగా వ్యవహరిస్తూ నేను సంతకం పెట్టాను మీరు ఇంకా తీసుకురావద్దు అంటే, వీళ్ళు తీసుకొచ్చిన వాటిని పరిశీలించాల్సిన బాధ్యత ఉన్న మీరు నేను ఆల్రెడీ సంతకం ఎవడు పెట్టమన్నాడు? సంతకం ఎవడు పెట్టమన్నాడు? పోనీ ఫిర్యాదులు వచ్చే వరకు ఆగాలి కదా మీరు. ఒకవేళ సంతకం పెట్టినా ఫిర్యాదులు వస్తే దాన్ని పరిశీలన కోసం పైకి పంపే అధికారం మీకు ఉంటుంది. కానీ మీరు అసలు పూర్తిగా నేను తీసుకోను మీరు రావద్దు అన్నారు అంటే కొడాలి నానికి కొమ్ము కాయటమే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటర్నింగ్ అధికారి కన్నా టీడీపీ ఇచ్చినటువంటి ఈ కంప్లైంట్ను కన్నా తీసుకోకపోతే ఖచ్చితంగా మేము రాష్ట్ర ఎన్నికల అధికారికి, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈ ఆర్ఓ ఎవరైతే రిటర్నింగ్ అధికారి ఉన్నారో వాళ్ళ మీద మేము ఫిర్యాదు చేస్తాం. కొడాలి నాని మీద సస్పెన్షన్ వేటు పడాల్సిందే, కొడాలి నాని మీద అనర్హత వేటు పడాల్సిందే, ఆయన నామినేషన్ను తిరస్కరించాల్సిందేనని చెప్పి తెలుగుదేశం పార్టీ బలంగా పట్టుకుంది. ఇప్పుడు కొడాలి నాని కానివ్వండి, ఆ వర్గంలో కానివ్వండి ఒకటే అలజడి. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ దీన్ని బలంగా పట్టుకుందో, ఒక కొడాలి నానే కాదు, అన్నాబొత్తున శివకుమార ఎవరో ఉన్నారు, ఆయన కూడా ఏంటంటే నోట్ డ్యూ సర్టిఫికేట్ సమర్పించలేదట. అలాగే 2-3 చోట్ల కొంతమంది నోట్ డ్యూ సర్టిఫికేట్లు సమర్పించలేదు. అంటే ఇలా ప్రభుత్వ భవనాలు వాడుకోపోయినా దానికి నోట్ డ్యూ సర్టిఫికేట్ ఇవ్వాలి. బట్ ఆ సర్టిఫికేట్లు ఇవ్వకుండానే ఆ అఫిడవిట్లు దాఖలు చేశారు. దాన్ని అక్కడ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, లేదా జనసేన బీజేపీ కూటమి కానివ్వండి వ్యతిరేకిస్తూ వాళ్ళకైతే ఫిర్యాదులు చేయడం జరిగింది. సో మొత్తంగా ఇప్పుడు గుడివాడ మొత్తం ఒకటే హాట్ టాపిక్. ఏదైతే ఈ ఎన్నికల అఫిడవిట్ ఉందో దాన్ని తిరస్కరిస్తే ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హుడు, వైసీపీ పార్టీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయలేడు. సో ఇది తథ్యం. ఇప్పుడు కొడాలి నానికి మింగుడు పడని అంశం ఏంటంటే ఎన్నికల కమిషన్కి కానీ వీళ్ళు రాష్ట్ర ఎన్నికల కమిషన్కి, కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తే కొడాలి నాని పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఇదేదో చిన్న చిత్తగా చూసి చూడనట్టు పోయేది కాదు కదా. అందులో స్పష్టంగా చెప్పాడు నాకు ఎటువంటి సంబంధం లేదు ప్రభుత్వ కార్యాలయాలతో అని. కానీ ఇక్కడేమన్నారు, కొడాలి నాని ప్రభుత్వ కార్యాలయాన్ని తీసుకున్నాడు, దాన్ని మేము ఖాళీ చేయించామని చెప్పి ఆల్రెడీ మున్సిపల్ కార్యాలయం ఇచ్చినటువంటి లేఖ ఉంది. కాబట్టి కొడాలి నాని ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాడు. తప్పుడు ఎన్నికల అఫిడవిట్ ఇవ్వటంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దీన్ని బలంగా పట్టుకుంది. ఇప్పుడు టీడీపీ నేతలందరూ కూడా దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. అయితే అక్కడ రిటర్నింగ్ అధికారి మాత్రం ఏకపక్షంగా కొడాలి నానికి అనుకూలంగా వ్యవహరించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదో వైసీపీ కార్యకర్తలాగా రిటర్నింగ్ అధికారి వ్యవహరించడం కరెక్ట్ కాదు, అసలు మేము చెప్పేది కూడా ఆవిడ పూర్తి స్థాయిలో వినే పరిస్థితి లేదని చెప్పి తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా
కొడాలి నాని ఎన్నికల అఫిడవిట్ మీద ఏదైతే తప్పుడు ఎన్నికల అఫిడవిట్ ఇచ్చాడో ఖచ్చితంగా దాన్ని సస్పెండ్ చేయాలని చెప్పి దాన్ని పూర్తిగా తిరస్కరించి నా అనర్హత వేటు వేయాలని చెప్పి చాలామంది బలంగా కోరుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు కీలక వ్యక్తులందరూ కూడా రంగంలోకి దిగి ఏం చేయాలి అనే దాని మీద ఒక తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ సమయం మించిపోయిన నేపథ్యంలో ఇప్పుడు స్క్రూటినీ జరుగుతుంది, మొత్తం కూడా పరిశీలన జరుగుతున్న టైం ఇది. సో ఏం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి కూడా కొంతమంది న్యాయవాదుల ఆన్లైన్లను సంప్రదించే పరిస్థితి. ఒకవేళ నిజంగా దీని మీద కన్నా అనర్హత వేటు వేసి ఆయన పోటీ చేయడానికి లేదు అంటే వెంటనే కోర్టు తలుపు తట్టాలా లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి అనే దాని మీద అయితే తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కొడాలి నాని కావాలని ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఇప్పుడు ఆ తప్పుడు సమాచారమే కొడాలి నానిని ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరం చేసే పరిస్థితి వచ్చింది. మరి చూద్దాం ఎన్నికల అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, దీని మీద రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూద్దాం.